సరే, ఈ 3 పదాలు చూద్దాం. ప్రాచీన భారత చరిత్ర. వినడానికి చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదూ, కానీ కొన్నిసార్లు మనకు చాలా సింపుల్గా అనిపించే విషయాల్లోనే ఓ పెద్ద కథే దాగుంటుంది. దీన్ని ఇంగ్లీష్లోకి మార్చామనుకోండి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటాం. మనలో చాలామందికి ఇది బాగా పరిచయమే, స్కూల్లో చదువుకున్నాం కదా. అయితే ఈ పదాలు నిజంగా మనకు ఏం కథ చెబుతున్నాయి? ఇది కేవలం ఓ పుస్తకం పేరా, లేకపోతే దాని వెనుక ఓ మొత్తం ప్రపంచాన్నే చూసే విధానం దాగి ఉందా? పదండి, ఆ లోతైన అర్థమేంటో కలిసి చూద్దాం. ఒక్కోసారి ఒక టైటిల్ అనేది ఓ తాళం వేసిన గదిలాంటిదన్నమాట. మరి ఆ గదిని తెరవాలంటే అందులో ఉన్న పదాలే మన చేతిలో ఉన్న తాళం చెవులు. సో దీని అసలు మీనింగేంటో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ టైటిల్ని ఒక్కో పదాన్ని వెడదీసి చూడాలి. నమ్మండి, ప్రతి పదం వెనుక ఓ ప్రపంచమే ఉంటుంది. మన ప్రయాణంలో మొదటి పదం ప్రాచీన. ప్రాచీన అనగానే మనకు పాతది అనే అర్థం గుర్తొస్తుంది. కాని దాని అర్థం అంతవరకే పరిమితం కాదు. ఇది ఒక పునాదికి సంబంధించిన కాలం, అంటే దాదాపుగా పురాణాలతో సంబంధం ఉన్న సమయమనమాట. ఇది 100లో 1000 సంవత్సరాల క్రితం కాదు, ఏకంగా యుగాల నాటి విషయం. అంటే ఈ ప్రాచీన అనే ఒక్క మాట ఎంత పెద్ద స్కోప్ సెట్ చేస్తుందో చూడండి. ఇది కేవలం టైం గురించి చెప్పట్లేదు, మన నాగరికత మూలాల గురించి మాట్లాడుతోంది. మనమెంతో గౌరవించే మన గతాన్ని గుర్తుచేస్తోంది. ఆ ఒక్క పదంతోనే మొత్తం కథకి ఒక పురాణ గాథలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే, ఇక రెండో పదానికి వద్దాం. భారత. ఇది కేవలం ఒక ప్రదేశం పేరు అనుకుంటే పొరపాటే. దాని అర్థం అంతకంటే చాలా చాలా ఎక్కువ. భారత అనేది ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ దేశం పేరు మాత్రమే కాదు, అదొక సివిలైజేషనల్ కాన్సెప్ట్, అంటే ఒక నాగరికత భావన. ఇది మ్యాప్లోని సరిహద్దులకు సంబంధించిన విషయం కాదు, వాటిని దాటిన ఒక సాంస్కృతిక చారిత్రక ఐడెంటిటీ. ఈ భారత అనే పదానికి చాలా లేయర్స్ ఉన్నాయి. ఇది పురాణాల్లోని భరత చక్రవర్తి పేరుమీద వచ్చింది, అలాగే మహాభారత ఇతిహాసంతో కూడా దీనికి సంబంధముంది. అంటే ఇది కేవలం భౌగోళిక సరిహద్దుల విషయం కాదు, ఇదొక ఏకీకృత సాంస్కృతిక భూభాగం, మన అందరిది అనే ఒక ఉమ్మడి వారసత్వ భావన. అందుకే అంటాం, ఇది కేవలం మ్యాప్లో గీత కాదు, అదొక గొప్ప ఐడియా. ఇక ఫైనల్గా మూడో పదం చరిత్ర. మనం సాధారణంగా హిస్టరీ అనగానే ఏమనుకుంటామో దానికి ఈ పదమిచ్చే అర్థం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చరిత్ర అంటే కేవలం ఫ్యాక్ట్స్ లిస్ట్ కాదు, అంటే ఫలానా తేదీన ఇది జరిగింది, ఫలానా రాజు ఇది చేశాడు, ఇలాంటి లిస్ట్ కాదు. అదొక కథనం, ఒక గాథ, ఒక నదీ ప్రవాహంలా సాగిపోయే కథ అన్నమాట. దీని స్వభావమే ఒక ఇతిహాసంలా ఉంటుంది. ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఒక ప్రజలందరి కథ. ఇది ఏం జరిగింది అని మాత్రమే చెప్పి ఆగిపోదు, అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే ప్రశ్నల కూడా సమాధానమిస్తుంది. అందుకే ఇది పాత్రల మీద, సంఘటనల మీద ఫోకస్ చేస్తుంది, మొత్తం కథకి ప్రాణం పోస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం విడివిడిగా చూసిన ఈ 3 తాళం చెవుల్ని ఇప్పుడు కలిపి చూద్దాం. ఈ 3 పదాలు కలిసి మనకు ఎలాంటి పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాయో తెలుసుకుందాం. సో ఇప్పుడు అన్నింటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతుంది? ప్రాచీన అంటే ఒక ఫౌండేషనల్ ఎపిక్ టైమ్ ఫ్రేమ్. భారత అంటే ఒక యూనిఫైడ్ కల్చరల్ ల్యాండ్స్కేప్. ఇక చరిత్ర అంటే ఒక ఇంట్రెస్టింగ్ కథనం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒకవైపు ఏమో సింపుల్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని అనువాదం, కాని మరోవైపు మనమిప్పుడు తెలుసుకున్న లోతైన అర్థాలన్నిటినీ కలిపితే భరతభూమి యొక్క పునాది కాలం నాటి ఇతిహాస గాథలు అనే ఒక పవర్ఫుల్ మీనింగ్ వస్తుంది. చూసారా తేడా? ఇది కేవలం హిస్టరీ కాదు, ఇది ఒక నాగరికత తన గురించి తాను చెప్పుకుంటున్న ఆటోబయోగ్రఫీ లాంటిది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఒకే ఒక టైటిల్ ఓ మొత్తం వరల్డ్ వ్యూని తనలో దాచుకోగలదు. ఈ 3 పదాలు కేవలం ఓ పుస్తకం పేరు కాదు, ఒక సంస్కృతి తన గతాన్ని ఎలా చూస్తుంది, ఎలా గౌరవిస్తుంది, ఎలా గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పే ఒక విధానమన్నమాట. ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటంటే, మనం రోజూ వాడే మాటల్లో, పదాల్లో ఇంకా ఇలాంటి ఎన్ని కథలు, ఎంత చరిత్ర దాగి ఉన్నాయో కదా.
ఒక్కసారి మనం భాషను కొంచెం లోతుగా గమనిస్తే మన చుట్టూ ఎన్ని అద్భుతమైన కథలు కనిపిస్తాయో ఒక్కసారి ఆలోచించండి.